హాయ్ అండి, వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నేను వైజాగ్ రెల్లు వీధిలో ఉన్నటువంటి బెల్లం వినాయకుడు కోవిల్ గురించి చెబుతూ ఆ కోవిల్ని మీకు చూపించడానికని నేను ఈ వీడియో చేస్తానండి. మీరందరూ కూడా తప్పనిసరిగా పూర్తి వీడియో చూడండి, మీకు పూర్తి వివరాలు కూడా మీకు అర్థమవుతుంది. అంచేత ఈ వీడియో చూసి మీరు కూడా ఆ వినాయకుడి కృపకు పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకండి, మరి ఇంకెందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండి. వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్. నేను మీ మీనాక్షి రాజశేఖర్ని. ఇవాళ నేను వైజాగ్లో బెల్లం వినాయకుడు కోవిల రెల్లివీధిలో ఉందండి. ఆ కోవిల్ని మీకు చూపించాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే అగో మా వారు, మా కోడలు, బాబుని ఎత్తుకుని అక్కడ కనబడుతున్నారు కదండి. అవన్నీ బెల్లం అమ్ముతూ ఉంటారనమాట. అదంతా కూడా బెల్లం అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బెల్లం వినాయకుడు కోవిల్లోకి వెళ్లే ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి కోవిల్ ఉంది. మా వారు దండం పెట్టుకుని బయటకు వస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి ఇలాగ కోవిల్లోకి ఇలా కొంచెం మెట్లు దిగి వెళ్ళాలన్నమాట. ఇదంతా చూడండి, పూల దుకాణం. బెల్లం అక్కడే అమ్ముతూ ఉంటారు. పూలు, పళ్ళు, అన్ని రకాలు కూడా అక్కడ అమ్ముతూ ఉంటారండి. ఇలా అమ్ముతూ ఉంటే మనం ఏం కావాలంటే అవి బెల్లం కూడా బెల్లం చూడండి ఎలా కొని పట్టుకెళ్తున్నారో. అది కోవిలండి, ప్రప్రథమమైన కోవిల్ అన్నమాట, వినాయకుడు కోవిల. అది చుట్టూ అందరూ కూడా దీనికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటాడండి వినాయకుడు. ఎంతో నమ్మకమైనటువంటి వినాయకుడు అండి. మనం ఏ విషయంలోనైనా వినాయకుడికి మనం మనస్ఫూర్తిగా నీకు కిలో కానీ పావు కిలో కానీ ఎంతో కొంత నీకు బెల్లాన్ని సమర్పించుకుంటాం తండ్రి, మా కష్టాన్ని తొలగించు తండ్రి అని మనం దండం పెట్టుకుంటే సరిపోతుందండి. అంత చక్కటి ప్రాముఖ్యమైన కోవిలండి ఇది. ఇన్నాళ్ళు మాకు కూడా తెలియదండి. ఈ మధ్యనే మొట్టమొదటిగా మా కోడలు వెళ్ళింది ఆ కోవిలికి వెళ్ళి మాకు తను చెప్పిందనమాట. చెప్పాక తెలుస్తుంది. అక్కడ బెల్లాన్నే వాళ్ళు అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు. అక్కడ అన్న సంతర్పణ జరుగుతోంది చూడండి. అన్నము, దద్దోజనం, కూర, పప్పు, పులుసు అందరూ కూడా ఉచితంగా భోజనం పెడతారనమాట. అయితే మనకు ఎవరికైనా ఇవ్వాలి అనిపించింది అనుకోండి, మనం ఎంతో కొంత విరాళంగా మనం ఇస్తే ఆ రోజు మన పేరు మీద భోజనం కూడా పెడతారండి. ఈ వీడియో